जोहार चिट्टभाषणे जोहार चिट्टभाषणे अमर है ఆవిష్కరణలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చి హాజరై పార్టీలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు హాజరు కావాలని కోరుతున్నాం. ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రంలో అది ప్రముఖము. అందులో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలకు చాలా పెద్ద హాస్పిటల్. దాన్నే ఆఖరికి ఏమిటంటే అమ్ముదానాల కాడికి వచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున రస్తారోక చేసి జైలుకు పోయి దాన్ని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆడికి పోతే ఎంత బ్రహ్మాండంగా పడుతుందో అది అన్నపుణ్యమే, చిట్టబాలకృష్ణ అడుపుణ్యమే. ఆ రోజు పెద్ద ఎత్తున చేసి ధర్నా చేసి అలా జైలు పోకపోతే అది ఎక్కడో పోయేది. అది కూడా ఆయన పుణ్యమే. ఏది చేసినా దాదాపు ఈ ప్రతి కార్యక్రమంలో కూడా నిరంతర ప్రక్రియ ప్రజలకు నిలబడ్డది కాబట్టి ఎక్కడ దాన్ని చెడిపేస్తుంది తరం కాదు. ఇది కూడా ఇప్పుడున్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవరైనా సరే అన్న చేసే కార్యక్రమాలు కొనసాగించాలి, దాన్ని అమలు చేయాలి, ప్రజలకు అందించాలని మా కోరిక. ఈరోజు ఈ యొక్క సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం గౌరవ శ్రీ స్వర్గీయులు జిట్ట బాలకృష్ణ రెడ్డి గారి విగ్రహావిష్కరణ 12/1/2025 స్వామి వివేకానంద జయంతి రోజున ఈ విగ్రహావిష్కరణ జరుపుకోవడం జరుగుతుంది. సాయంత్రం ఈ యొక్క విగ్రహావిష్కరణకి భువనగిరి పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాలి. బాలకృష్ణ రెడ్డి అన్న గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్న మొట్టమొదటిగా స్వామి వివేకానందుని ఆశయాలతో ముందుకొచ్చి ప్రతి ఒక్క గ్రామాలలో యువజన సంఘాలను బలోపేతం చేసుకుంటూ యువతలో కొత్త చైతన్యం తేవాలి అన్న ఉద్దేశంతో, యువతను రాజకీయంలో తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో యువకులను ప్రోత్సహించి ఎంతో స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన యువజన సంఘాలను స్టార్ట్ చేశాడు. అప్పుడు యువజన సంఘాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా అన్న చాలా కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించాడు. ఆ కీలక పాత్రలో భువనగిరిలో కానీ, నిజాం కాలేజీలో కానీ, ఢిల్లీలో కానీ తెలంగాణ జాతరలు జరిపి మరియు ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మూసి ప్రక్షాళన కోసం ఆనాడే పాదయాత్ర చేసిన వ్యక్తి మరి జిట్ట బాలకృష్ణ రెడ్డి అన్న గారు. ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ కూడా ఈరోజు ఇంత గొప్పగా కావడానికి అది కొన్ని రాజకీయ శక్తుల వల్ల, కాంట్రాక్టుల వల్ల అది దారి తప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు అన్నగారు కూడా ఆ నిమ్స్ గురించి కొట్లాడి అది ఎయిమ్స్ చేసి ప్రజలకు అందుబాటులో తేవడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే మరి అన్నగారి పేరే ఉంటుంది, జిట్టాన్న పేరే ఉంటుంది. అందులో కూడా మరి జిట్టాన్న సేవా కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే యువతని ఎప్పుడైనా తప్పుదో పట్టకుండా మంచి మార్గంలో నడవాలన్న ఉద్దేశం జిట్టాన్న ఆశయం ఉంటుండే. తన ఆస్తులనే కాకుండా తనకున్న డబ్బుల కాకుండా ఆస్తులను కూడా అమ్ముకుంటూ ఎప్పుడూ ప్రజాసేవ, నిరంతరం ప్రజాసేవనే నమ్ముకునే వ్యక్తి జిట్టాన్న. మరి ఆయన అంత గొప్ప వ్యక్తి యొక్క విగ్రహానికి మరి మేము అడగగానే సహకరిస్తా అని చెప్పిన ఎమ్మెల్యే గారు, వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ